బైబిల్ పలుకు కూడా పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ సమయంలో ప్రభువులో పాల్పొందే నిమిత్తము కొన్ని హెచ్చరికలను మనం దేవుని వాక్యం నుంచి చూస్తాము. సామెతలు 9:1 గత వారం మొదలుపెట్టింది. ప్రభు నడిపించిన కొలది ఈ తలంపు మీద మనం ముందుకు వెళ్తాం. సామెతలు 9:1. కొత్త వాళ్ళు వాళ్ళ 2 కుటుంబాలు వస్తాయి అనుకున్నాం. వాళ్ళ కొరకు స్వాతవర్తమానం సిద్ధపడి ఉన్నాం, అంటే కొంత, కానీ వాళ్ళు రాలేదు. మళ్ళీ దీన్ని ఉదయం ధ్యానించుకోవడం జరిగింది. మరలా సామెతలు 9:1. జ్ఞానం నివాసం కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. అదేవిధంగా యాకోబు 3:17. ఆ 7 స్తంభాలు ఏంటో ఇక్కడ మనం చూస్తాం. జ్ఞానం అనేది ఒక కన్స్ట్రక్షన్ అయితే దానికి ఉన్నటువంటి 7 పిల్లర్స్, పునాదులు ఏమిటనేది ఇక్కడ చూస్తాం. 17 వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలంతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది. ప్రభు సహాయం కొరకు, నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, మరి మరొక పర్యాయం నీ నామానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని మాకు వివరించినందుని బట్టి వందనాలు ప్రభువా. నా మటుకు నేనైతే తండ్రి నీ నామం ఎరగని వాడిని, అలాంటి నన్ను ప్రభువా నీ నామాన్ని ప్రకటించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చావు తండ్రి. నీ పరిశుద్ధమైన నామం ద్వారా నా పాపాల నుంచి నాకు విమోచన కలగజేస్తూ వచ్చావు తండ్రి. మరి అదేవిధంగా సువాసన భరితంగా నా జీవితాన్ని నువ్వు చేయుటకై తండ్రి పరిమళ తైలంతో పోల్చబడిన నీ నామం నా కొరకు తండ్రి కలవసిల్లో నన్ను ప్రేమించి ప్రభా మరి ప్రాణాన్ని ధారగా పోస్తూ వచ్చింది. అందుని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. మరి నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. నన్ను అనుదిన జీవితంలో, ఈ జీవిత యాత్రలో చాలా దేవుడిగా ఉండి సత్య మార్గంలో నడిపిస్తున్నావు. సదాకాలం నేను నీకు తోడుగా ఉంటానని ప్రభా వాగ్దానం చేస్తూ వచ్చావు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నీ ఉత్తమమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. నన్ను ఆదరిస్తూ నాకు సహాయపడుతూ ఆపదల్లో ఉన్నప్పుడు నన్ను విడిపిస్తూ నాకు చాలా దేవుడిగా ఉన్నదని బట్టి స్తుతిస్తున్నాను. చివరిగా తండ్రి, వాడబారిన స్వాస్థ్యానికి వారసులుగా చేసినటువంటి నీ జ్ఞాపకార్థమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నా పట్ల, కుటుంబం పట్ల, పరిచర్య పట్ల నువ్వు చేసిన ప్రతి మేలుకై ప్రభు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ నా ఆరాధన యేసునామంలో మీకే చెల్లిస్తూ ఈ సమయం ముందు చదువుకున్న లేఖన భాగాన్ని మీ చేతిలో పెడుతుండగా దీవించి ఆశీర్వదించండి, విరిచి మాకు వడ్డించండి. మీ ధర్మశాస్త్రంలో నూతన సంగతులు మేము చూచినట్లు మా కనులు తెరుస్తూ రమ్మని నీ ఆత్మ సహాయాన్ని మేము కోరుచు వాళ్ళు మీ దయకు అప్పగిస్తూ వాక్య పెలుగులో మా జీవితాన్ని పరీక్షించుకొని యోగ్యంగా బలలో పాల్పొందడానికి కావలసిన సహాయం మాకు దయచేస్తూ రమ్మని యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. గత వారం మొదలుపెట్టుకున్నటువంటి అంశము జ్ఞానం గురించి, విజ్డమ్. ఇది ఎక్కడి నుండి వచ్చేటటువంటి విజ్డమ్ అంటే పుస్తకాల ద్వారా కాదు, ఆ తర్వాత పెద్దలు చెప్పింది కాదు, కానీ క్రైస్తవుడిగా ఒక విశ్వాసిగా నీకు నాకు కావాల్సింది ఏ జ్ఞానం అంటే ఇది ఉత్తమమైనది. ఇది మనల్ని ఏం చేస్తుందంటే ఆయన వలే ఈ లోకంలో జీవించడానికి దోహదపడుతుంది. జ్ఞానం అనేటటువంటి కన్స్ట్రక్షన్కి ఉండేటటువంటి 7 పిల్లర్స్గా భక్తులు వీటిని చెప్తారు. అందులో మొట్టమొదటిది ఏంటి? పవిత్రమైనది. పవిత్రమైన దాని గురించి మనం గత వారం ధ్యానించుకున్నాం. నిజంగా దైవిక జ్ఞానం కలిగిన వ్యక్తి లోకంలో ఏం చేస్తారంటే తాను ఎప్పుడు కూడా యేసు ప్రభు ఎంతగా పరిశుద్ధంగా జీవించాడో ఆ విధంగా జీవించడానికి నిజంగా పైనుండి వచ్చినటువంటి ఈ విజ్డమ్ ఉన్న వ్యక్తి తాపత్రయపడతాడు. రెండోదిగా సమాధానకరమైనది, పీసబుల్ కదా, ఎప్పుడు పీస్ లవింగ్ నేచర్ అనమాట. శాంతి సమాధానం కోరుకునేటటువంటి ప్రవర్తన ఉంటుంది. పైనుంచి వచ్చినటువంటి జ్ఞానం పొందుకున్నటువంటి వ్యక్తి నిజంగా పరసంబంధమైన, ఆత్మ సంబంధమైన
ఆ హెవెన్లీ విజ్డమ్ ఎవరిలో ఉంటుందో వారు ఈ లోకంలో ఎలా జీవిస్తారంటే సామరస్యంగా ఉంటారు. ఎవరితో విభేదాలు కానీ, ఎవరితో వివాదాలు కానీ కదా, ఎలాంటి ఒడిదుడుకులు కానీ, గలిబిలి కానీ, అరమరిక కానీ లేకుండా వాళ్ళు జీవించగలుగుతారు. ఉందా ఇలాంటి ఆత్మీయ జ్ఞానము? అంటే అనేక పర్యాయాలు రెండిట్లో తప్పిపోతూ వచ్చాం. అయితే మనం వాటి యందు జాగ్రత్త కలిగి ఉండాలి. మూడోదిగా ఈ ఉదయకాలం మనం ధ్యానించుకుంటాం. మూడోది ఏంటి? మృదువైనది. మృదువైనది, జెంటిల్. పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదంటే చాలా మృదువైనది. మృదువైనది. చాలామంది క్రైస్తవ జీవితాల్లో మృదుత్వం అనేది మనం చూడం. ఏం చూస్తూ ఉన్నాం? కఠినత్వం. కఠినత్వం ఎప్పుడు ఉంటుందంటే అక్షరానికి దాసులైన వారి జీవితాల్లో మనం చూస్తాం కదా. కొన్ని సహవాసాల్లో మనం గమనిస్తాం. అక్షరానికి దాసులయ్యారనుకోండి, వాళ్ళు దేవుని ప్రేమ కలిగి ఉండరు, కానీ వాక్యాన్ని ఏం చేస్తారంటే ఏం చెప్తారు? కఠినంగా బోధిస్తారు. కఠినంగా అంటే ఇంకా మనం ఇంకా పాపంలో ఉన్నట్టుగానే వాళ్ళు ఏం చేస్తారు? పాపం మన మీద నిల్చున్నట్టుగానే వాళ్ళు నేరస్థాపన చేస్తూ ఉంటారు. కాబట్టి అది కాదు, అక్షరానికి కాదు. దేనికి దాసులుగా ఉండమని నూతన నిబంధన చెప్తా ఉంది? ఆత్మకు. పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉంటారో వారు చక్కగా ఏం చేస్తారంటే ఈ దైవిక జ్ఞానం కలిగి నడుచుకుంటారు. ఈ దైవిక జ్ఞానంలో ఏముంటుందంటే మృదుత్వం ఉంటుంది. ఏముంటుంది? చాలా మృదుత్వం ఉంటుంది. చాలా సున్నితంగా ఉంటారు వాళ్ళు, సున్నితంగా ఉంటారు. కాబట్టి జ్ఞానం లేకపోతే క్రైస్తవ జీవితం ఏమవుతుందంటే చాలా ఒడిదుడుకులు గుండా ప్రయాణిస్తుంది. ఒడిదుడుకులు గుండా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది లోకంలో మృదువుగా మాట్లాడతారు దైవిక జ్ఞానం లేకుండానే కదా. మీరు చూస్తే ఈ కాల్ సెంటర్స్ నుంచి వస్తాయి కదా, మనకు టెలిఫోన్ నెంబర్స్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడుతుంటారంటే కదా, క్రైస్తవులుగా ఉండి మనం ఎంత చక్కగా మాట్లాడాలి, వాళ్ళు ఎంత చక్కగా, మనం ఎంత కోపడుతున్నా సరే వాళ్ళు ఏమంటారు? సరేనండి, మీ ఇష్టమండి, సరేనండి అంటారు. వాళ్ళు కూడా అట్లే ఉంటారు. ఎంత మృదు. బ్యాంకు వాళ్ళు కదా ఇంకా చెప్తారు. వీళ్ళైతే ఇంకా స్మూత్గా మాట్లాడుతూ డీల్ చేస్తూ ఉంటారు. ఇంకా స్మూత్గా డీల్ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, ఎవరు బైబిల్ చెప్తుంది, జార స్త్రీలు. అందరు స్త్రీలు కాదు, జార స్త్రీలు. వాళ్ళు చాలా స్మూత్గా మాట్లాడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పురుషులు కూడా ఉంటారు అట్లా మృదువుగా మాట్లాడేటోళ్ళు కదా. ఒక ఆయన అంటాడు అనమాట, ఒక దైవజనుడు అంటాడు, బయట ఎక్కువగా తిరిగేటటువంటి పురుషుడు ఏం చేస్తాడు? ఇంటికి వచ్చి ప్రేమలకు పోస్తాడట భార్యతో. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఎక్కలేని బంగారం అది ఇది అని చెప్పేసి వాళ్ళని బాగా హెచ్చిస్తాడంట. ఇట్లాంటి కొన్ని చూస్తూ ఉంటాం మనం కదా. అట్లాంటి మృదువైన మాటలు కూడా పనిచేయవు. అట్లాంటివి కూడా పనిచేయవు. ఇంకా చాలామంది మృదువుగా ఉంటారు. ఇంకెక్కడ ఉంటారు చెప్పండి? నామకార్థ క్రైస్తవులు చాలా మృదువుగా ఉంటారండి. వాళ్ళు నామకార్థ క్రైస్తవులు ఎంత మృదువుగా ఉంటారు చెప్పాను కదా. నామకార్థ క్రైస్తవులు ఏంటంటే సత్యం ఉండదు. ఏముంటుంది? మిగతావన్నీ ఉంటాయి, యాస్టీజ్గా ఉంటాయి. ఒక్కొక్కసారి అనిపిస్తే మనకంటే వాళ్ళు ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఎక్కువ ప్రేమ, అమితమైన ప్రేమ ఉంటుంది. మేము అది చేస్తున్నాం చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏముండదు. వాళ్ళు కూడా చాలా మృదువుగా ఉంటారు. వాళ్ళు అనుకుంటారు మేమే బాగున్నాం కదా. సాతాను ఏం చేస్తాడు? మేమే బాగున్నాం కదని భ్రమలో పెడతాడు. సత్యానికి వారిని దూరంగా ఉంచేలా చేస్తాడు. వాడు సక్సెస్ అవుతాడు. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అవి పనిచేయవు. ఇంకో కేటగిరీ ఉంటుంది. ఎవరు వాళ్ళు? ఇంకా ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇప్పుడు అడ్మిషన్స్ టైంలో వాళ్ళు కూడా ఎంత మాట్లాడతారు కదా. తర్వాత మనం దొరకరు. వాళ్ళు అడ్మిషన్ చేసుకునే వాళ్ళు కూడా దొరకరు. ఈ లోకంలో అనేకులు క్రైస్తవేతరులే ఏం చేస్తూ ఉన్నారంటే చాలా మృదువుగా సున్నితంగా మాట్లాడే వాళ్ళుగా ఉంటున్నారు. మనం ఎంత సున్నితంగా మాట్లాడాలి చెప్పండి? మనం ఇంకెంత సున్నితంగా ఉండాలి? దానికి ప్రతిగా మనం ఏం చేస్తున్నాం? కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం. ఆ విధంగా ఉండొద్దు క్రైస్తవ జీవితం అనేది. చూడండి, బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఎంత కఠినంగా ఉంటారో చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుండి చదవండి. ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరైనా నేను చెప్పేయచ్చు ఎవరు? రెహబాము. చదవండి, 7వ వచనం నుండి చదవండి. వారు ఈ దినముననే నీవి జనులకు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులు మగుదురనిరి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగ ప్రశ్న వేసిన చాలు. ఈయన ఎవరిని ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు పెద్దలు వచ్చి చెప్పారు, అయ్యా మీ తండ్రి మీ పితరులు దావీదు కానీ సొలొమోను కానీ, మీ తండ్రి అయిన సొలొమోను కానీ వారు ఎంత చక్కగా నడుచుకున్నారో, వాళ్ళు ఎంతగా మృదుగా మాట్లాడుతూ వచ్చారో వాటిని అనుసరించి నువ్వు నడిస్తే ఓ రెహబాం
నేను మీకు ఏమవుతాం, మేము దాసులుగా ఉంటాం, మీరు చెప్పినట్టుగా చేస్తామని చెప్తే ఈ రెహబాం ఏం చేస్తూ వచ్చాడు, తన యవనస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి వారి ఆలోచన చొప్పున నడుచుకుంటూ వారి మీద ఇంకేం చేశారంట, వారి తండ్రి ఉంచినటువంటి భారాన్ని ఇంకేం చేశాడు, అధికం చేశాడంట. చులకం చేశాడా? అధికం చేశాడు. అక్కడ పదం వాడాడు కానీ అధికం చేస్తూ వచ్చాడు. అప్పుడు ఒక మాట రాస్తాడు, ఇక్కడ 15వ వచనంలో చదవండి, 14 వచనం. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన కానీ నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును. నా తండ్రి నేను కొరడాలతో మిమ్మను శిక్షించదును. కఠినంగా చెప్తాడు. ఎక్కడ ఒక మాట కఠినమనే పదం ఉపయోగిస్తాడు. అక్కడనే ఎక్కడో చూడండి, కఠినంగా వారితో అంటాడు. సరే, మొత్తానికైతే మన ఎక్కడమ్మా 13 వచ్చిన రైట్. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన లక్ష్యపెట్టి యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించను. ఎలా ఇస్తా ఉన్నాడంట, ఆ విధంగా ఉండొద్దండి. రెహబాము మనల్ని కూడా ఏం చేస్తూ వచ్చాడు, రాజులుగా చేశాడు. ఈ లోకంలో లోకానికి వెలుగుగా ఉంచాడు. మీరు లోకానికి యేసుప్రభు కాదు ఇప్పుడు వెలుగు. జాక్పూన్ గారు అంటారు, ఏమంటారు, ఊరికి యేసుప్రభు వెలుగు, యేసుప్రభు వెలుగు కాదు, నువ్వే వెలుగు అంటాడు. ఐఎమ్ ద లైట్ టు దిస్ వరల్డ్ అంటాడు. మనమే వెలుగని ఆయన చెప్తా వస్తే నువ్వు ఇంకా యేసుప్రభు వెలుగు అంటావేంటి అంటాడు ఆయన. అంతే కదా, వాస్తవమే కదా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం వెలుగ్గా ఉండాలని ఆయన ఇష్టపడతా వచ్చాడు. మీ సంభాషణ ఉప్పు వలె ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనం ఎలా మాట్లాడాలి, కృపాసహితంగానో అనుకూల వచనాలు మాట్లాడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి ఈ మృదుత్వం అనేది చాలా ముఖ్యం. దాన్ని బట్టి రెహబాము తన రాజ్యాన్ని కోల్పోతూ వచ్చాడు. 10 గోత్రాలు ఏమైపోతూ వచ్చాయి, ఆయనకు దూరంగా వెళ్ళిపోతూ వచ్చాయి. కాబట్టి ప్రభు వాళ్ళకి సమీపంగా ఉంది. నీ జీవితంలో ఇంకా ఇట్లాంటి కఠోరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావా? నీ పద్ధతి మార్చుకోవాలి. ఇంకొక వ్యక్తి ఉంటాడు, రండి. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 9-10 వచనాలు. ఆయనంతా తెలుసు. దావీదు అరణ్యంలో తిరుగుతున్నప్పుడు దావీదు ఎంతగా వారికి సహాయపడుతూ వచ్చాడో ఆయనకు తెలుసు. దావీదు ఏ విధంగా వారికి కాపలాగా ఉన్నాడో, వారి కలిగినటువంటి సమస్తానికి ఏ విధంగా ఆయన కాపాడుతూ వచ్చాడో తెలుసు. అయితే దావీదు పంపినటువంటి మనుషులతో ఎలా మాట్లాడతాడంటే, ఎవరైనా నాబాలు. 9-10 వచనాలు. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియచేసి కూర్చుండగా, నాబాలు, దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. ఎంత హేళనగా చేస్తూ ఉన్నాడు తెలుసు. దావీదు ఎవరో తెలుసు ఆయనకి. దావీదు ఏం చేస్తున్నాడో తెలుసు ఆయనకి. దావీదుతో దేవుడు ఉన్నాడని కూడా ఆయనకి తెలుసు ఆయనకి. అయినప్పటికీ కూడా ఎంత హృదయ గర్వం, మొరటుతనం, కఠినత కలిగినటువంటి నాబాలు, అందుకని తన భార్య సాక్ష్యం ఇస్తే ఎక్కడ ఒక చోట రాస్తాడు. 25-26 వచనాలు చదవండి. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. ఎవరు మాట్లాడతారు ఇలాంటి కఠినమైన మాటలు? దుష్టులు మాట్లాడతారండి. ఎవరు మాట్లాడతారు? అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము, నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. మోటువారు కదా, మోటువాడంట. అట్లా మాట్లాడుతున్నావా? అట్లా కఠినంగా కానీ దుష్టత్వం కలిగి, హృదయ గర్వం కలిగి, అహంకారం కలిగి నేను మాట్లాడితే అది మంచిది కాదు. అలా మాట్లాడే ఎంతోమంది తమ కుటుంబాలని భర్తలు కోల్పోయారు, భార్యలు కూడా కోల్పోయారు కదా. సోక్రటీస్ చాలా ఉన్నతమైనటువంటి ఓపిక, సహనం కలిగినటువంటి వ్యక్తి. భార్య గయ్యాలి. భార్య ఎవరంట? గయ్యాలి. ఇక నోరు తెరిస్తే ఇక అతనికి మనశ్శాంతి ఉండేది కదా. అలాంటి భయంకరమైన స్థితిలో సోక్రటీస్ జీవించాడంట. చరిత్రలో మనం చదువుతాం. అయితే సోక్రటీస్ ఎంత ఓపికగా ఉన్నాడంటే, ఒకసారి పెద్ద మనుషులు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉంటే భార్యకు పిలిచి ఆ విసుగెత్తి ఏం చేసిందంట, వచ్చి ఆ మురికి నీళ్ళే, ఆ పేడ నీళ్ళు తీసుకొచ్చి మొహాన్ని కొట్టిందంట. ఆయన సింపుల్గా తుడుచుకొని, సరే ఏం చేసావో అది పెట్టమన్నాడంట. ఏం చేసావో అది పెట్టి తింటానన్నాడంట. మనమైతే అట్లా ఉంటున్నావా చెప్పండి? ఎంత ఓపిక ఆయన కలిగి ఉన్నాడు. కానీ తన ఎలా ఉంది? కఠినంగా ఉంది. తన ఎలా ఉంది? భార్య కఠినంగా ఉంది. అప్పుడు కుటుంబంలో నెమ్మది ఉంటుందా? సమాధానం ఉంటుందా?
ఉండదు. ఇంకొక భార్య, ఒక ఆయన సాక్ష్యం చెప్తా వచ్చాడు. ఆ భార్యను 20 సంవత్సరాలు దుఃఖపెట్టినప్పటికీ, తాగి బాధ పెట్టినప్పటికీ కూడా, ఇక్కడేమో భర్త మృదుత్వంగా ఉన్నాడు, అక్కడేమో భార్య 20 సంవత్సరాలు ఓపికగా కాపురం చేస్తూ వచ్చిందంట. కాపురం చేస్తూ వచ్చి ఒకనాడు తనలో మార్పు కలిగి భార్య పాదాలను పట్టుకొని ఆయన ఏడుస్తూ వచ్చాడంట. ఒక సాక్ష్యం నేను వింటూ వచ్చాను. తన బ్రతుకు మారిపోయిందంట. అప్పుడు ఆయన అన్నాడంట, 20 సంవత్సరాలు నిన్ను ఇంట్లో దుఃఖపెట్టాను, నీకు ఎప్పుడు కోపం రాలేదంటే, నా ప్రభు నాకేం నేర్పించాడు? సహనాన్ని, ఓపికను నేర్పించాడు. అందుకనే ఫిలిప్పీలకు రాస్తూ ఒక మాట అంటాడు. 4-5 వచనాల్లో ఒక మాట మనం చదువుతాం. ఫిలిప్పీ పత్రిక 'మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి'. ఫుట్ నోట్లో సహనానికి కింద రాస్తాడు. ఏమన్నాడు అక్కడ? మృదుత్వమును. క్రైస్తవ జీవితం చాలా మృదువైందండి, సున్నితమైంది. అర్థమైందా? ఇష్టానుసారంగా మనం కోపట్టడానికి, కఠినంగా మాట్లాడటానికి, కాని మాటలు పలకటానికి వీలు లేదు. భక్తిని కాపాడుకోవాలి, నోటిని కాపాడుకోవాలి. అందుకని యాకోబు అంటా వచ్చాడు, అదే నోటితో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావు, అదే నోటితో మానవుణ్ణి శపిస్తావు. ఈ నాలుక ఎలాంటిదంటే అగ్ని అంటాడు. అగ్ని అంటాడు. దాన్ని నువ్వు సాధన చేయవా చెప్పు, దాన్ని వశపరుచుకోవా చెప్పు కదా. ఈ ఓపిక, సహనం లేకపోతే, ఈ మృదుత్వం నీలో నాలో లేకపోతే ఏమవుద్దంటాడు? ప్రసంగి 10వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడు? గొప్ప ద్రోహ కార్యాలు అంటాడు అక్కడ. చదవండి. ఓర్పు ద్రోహ కార్యాలను ఆపుద్ది, లేకపోతే ఏమవుతాయి? ద్రోహ కార్యాలు జరుగుతాయి. చదవండి 10:4. ఏలినవాడు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా భార్యాభర్తల విషయంలో, పెళ్ళైనటువంటి క్రొత్త జంటలకైతే ఇది చాలా చాలా అవసరం. అనవసరంగా ఏమవుతాయంటే విపరీతమైనటువంటి దారుణాలకు ఎవరో వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు? మీ జీవితాలను వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అజమాయిషీ చేస్తూ ఉంటారు. వాళ్ళు కలగజేసుకొని ఏం చేస్తూ ఉంటే మనల్ని హ్యూమిలియేట్ చేస్తారు. నాకు అనేకులు చాలామంది, మా మంచి మిత్రుడే కుటుంబంలో విభేదాలు వచ్చినాయంట. నాకు వాడు చెప్పాడు, భార్య చెప్పింది. నేను ఒకటే అన్నాను, మీరు ఎవరితో చెప్పమాకండి, నాతో చెప్తే చెప్పారు, సంతోషం, ప్రార్థన చేద్దాం, దేవుడు అనుకూలపరుస్తాడు. 3 నెలల తర్వాత ఏమైపోయారు వాళ్ళు డిఫరెన్సెస్ అన్నీ పోయినాయి. నేను ఇంకెవరికి చెప్పలేదు, వాళ్ళు ఇంకెవరికి చెప్పొద్దని కూడా చెప్పా. ఇంకెవరికి చెప్పొద్దు, లెట్స్ ప్రే, ఒకరినొకరు తగ్గించుకోండి. ఒక 2-3 మాటలే నేను చెప్తా వచ్చాను. తనకు చెప్పాల్సింది తనకు చెప్పా, వీడికి చెప్పాల్సిన నా స్నేహితుడు, వాడికి చెప్పాల్సింది వాడికి చెప్పా. తర్వాత ఇప్పుడు చక్కగా హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి ఓపిక మీ జీవితాల్లో అలవర్చుకోండి, ఈ మృదుత్వాన్ని అలవర్చుకోండి కదా. లేకపోతే ఎలా ఉంటారు? సామెతలు 11:22 స్త్రీ యొక్క జీవితాన్ని గురించి రాస్తా వచ్చాడు. సామెతలు 11:22 ఎలా ఉంటుందంటే వారి జీవితం, వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. మృదుత్వానికి బాగా కావాల్సింది ఏంటో తెలుసా? వివేకం, నాలెడ్జ్ కావాలి, అండర్స్టాండింగ్ కావాలి. అర్థమైందా? మంచి కౌన్సిలింగ్ కావాలి కదా. ఎవరు? యేసుప్రభువేనండి మంచి కౌన్సిలర్. వివేకం కావాలి. డిస్క్రిషన్ అంటారు. కరెక్ట్ అర్థం ఏంటి ఇంగ్లీష్లో? డిస్క్రిషన్. ఈ డిస్క్రిషన్ పవర్, డిసర్నింగ్ పవర్, వివేకము, వివేచన, ఈ 2 ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడు ఏమవుతామంటే చక్కగా ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో మనకు తెలుస్తుంది. ఒకవేళ స్త్రీకి ఇది లోపించిందనుకోండి, తను ఎంతో ఇబ్బందులు కలుగ తెచ్చుకుంటుంది. అందుకనే సామెతలు 15:1 అంటాడు కదా. ఏమంటాడు? మృదువైన మాట భర్త గనక ఒకవేళ నీ మీద కోపడతా ఉంటే, జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తావు తెలుసా? షీ షట్స్ హర్ మౌత్. తన నోటిని ఏం చేస్తే మూసుకుంటుంది, అంతే. నోటి మీద వేలేసుకు. యోబు అంటాడు కదా, నా నోటి మీద నేను వేలు పెట్టుకుని ఉన్నాను అంటాడు కదా. ఇది కూడా బైబిల్ నుంచి నేర్చుకున్నారేమో. అరే నోటి మీద వేలేసుకుంటా అంటారు స్కూల్. ఈ మాట ఎవరు రాశారు? యోబు గ్రంథంలో ఉంటుంది. నా నోటి మీద నేను ఏం పెట్టుకున్నాను? వేలు పెట్టుకున్నాను. దొరికితే మీరు ఎవరైనా చూడండి, చదవండి. అది వెరీ గుడ్. నా నోటి మీద నేను చేతులు ఉంచుకున్నాను. ఏమన్నాడు? నోరు మూసుకొని ఉన్నాడు అనమాట. ఎంత చక్కగా చెప్తాడు కదా. అలాంటి సందర్భంలో అప్పుడు ఆ స్త్రీకి ఏముందని చెప్పొచ్చు మనం? వివేకం ఉన్నది. మృదుత్వాన్ని అలవర్చుకున్న స్త్రీగా మనం చెప్పవచ్చు, జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా చెప్పవచ్చు. అనేక
కారణాలు ఇది. ఆ తర్వాత ఒకవేళ పురుషుడికి లోపిస్తే 21:16 సామెతలు 21:16 వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురం, వాడు దెయ్యం లాంటివాడు. ఈ వివేక మార్గాన్ని వదిలిపెట్టి, అర్థమైందా, వచ్చినోడికి పోయినోడికి చెప్పుకుంటూ ఎవరు కూడా చేయరయ్యా. కలకాలం ఉండాలని భార్యాభర్తలు పెళ్లి చేస్తారు. అర్థమైందా? కుటుంబ విషయాలు కానీ ఏ విషయాలు కానీ మూడో వ్యక్తికి ఏం చేయకూడదు, మనం ఏం చేయకూడదు, పోయేంత స్థాయికి తెచ్చుకోకూడదు. అక్కడికే సపరేట్ చేసుకోవాలి. క్రైస్తవులు మరీ ప్రాముఖ్యంగా ఈ మృదుత్వం లేని చోట ఏమవుతుందంటే, వివేకం లేని చోట ఏమవుతుందంటే అనేక అనర్థాలు జరుగుతాయి. కాబట్టి వివేకం చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఈ మృదుత్వానికి లింకు దేంతో అంటే వివేకం కావాలి, వివేకం కావాలి. ఇంకో చోట రాస్తాడు, రండి, సామెతలు 14:8. ఈ వివేకం ఏం చేస్తుంది? సామెతలు 14:8 14:8 చదవండి. తన ప్రవర్తన కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము, మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూడత. ఈ వివేకులు ఏం చేస్తారంటే తమ ప్రవర్తన పట్ల ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ లోపం ఉన్నది, నాలో ఏమైనా ప్రాబ్లం ఉందా, నా మాటలు ఏదైనా తప్పు ఉందా, నేను కానివేమైనా మాట్లాడానా, వెంటనే ఏం చేయి, క్షమాపణ చెప్తే అయిపోద్ది. ఇది చెప్పరే, అడగరే, నేనెందుకు అడగాలి? ఇదే ఎవరు వేసే ప్రశ్న? సాతాండు వేసేటటువంటి ప్రశ్న. ఇంకా వివేకం ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటి? 15:21 సామెతలు పక్కనే ఉంటుంది, చదవండి. తన పొరుగువాని బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము, వివేకం గలవాడు చక్కగా ప్రవర్తించును. చక్కగా మాట్లాడతాడండి, జ్ఞానం కలిగి ఉంటాడు, చక్కటి ప్రవర్తన కలిగి ఉంటాడు. కాబట్టి దేవునికి వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఏంటది? 2 తిమోతి 2:7 నీకు అన్ని విషయాల్లో నేనేమిస్తానో వివేకాన్ని ఇస్తానన్నాడు. కాబట్టి నువ్వు అడగవే, ప్రభు నా భార్యని ఎట్లా డీల్ చేయాలి, ప్రభు నా భర్తను ఎట్లా డీల్ చేయాలి, ప్రభు నా పిల్లల్ని ఎట్లా నేను పెంచాలి, ప్రభు నా తల్లిదండ్రులతో నేను ఎట్లా వ్యవహరించాలి, ప్రభు నా అత్తమామలతో నేను ఎలా ఉండాలి, ప్రభు నా తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ప్రభు నా ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి, ప్రభు సంఘస్థులతో ఎలా ఉండాలి, ప్రభు సేవకునితో ఎలా ఉండాలి, ప్రభు సేవకురాలతో ఎలా ఉండాలి, ప్రభు మరి బయట అన్యులతో ఎలా ఉండాలి, ఇవన్నీ నువ్వు అడిగితే దేవుడు ఏం చేస్తాడు? వీటన్నిటిలో కావాల్సినటువంటి కౌన్సిలింగ్, గైడెన్స్, అండర్స్టాండింగ్, డిస్క్రిషన్, వాట్ ఎవర్ యూ వాంట్, హీ గివ్స్ యూ కదా. మనం అడగకుండా అనేక పర్యాయాలు ఏం చేస్తాం? మనంతరం మనమే నిర్ణయాలు తీసుకొని తప్పిపోతూ ఉంటాం. దాన్ని బట్టి అనర్థాలు. యేసయ్య కూడా ఎంత మృదుత్వం అంటే తన మాటల్లో, యోహాను సువార్త 8:10-11 పాపంలో ఉంది, చెడుతనంలో ఉంది, దుర్మార్గతలో ఉంది. ఆ తర్వాత ఎంతో నష్టపోయింది. అక్కడ వాళ్ళంతా కొడతా ఉన్నారు, వాళ్ళంతా చంపుదామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళు రాళ్ళు రువుతూ ఉన్నారు. కానీ ఆమె చేసింది పాపము, అది యేసయ్య కూడా తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఒక పాపి పట్ల, ఒక దుర్మార్గురాలి పట్ల, ఒక చెడుతనం చేసినటువంటి ఆమె పట్ల ప్రభు ఏ విధంగా మాట్లాడుతున్నాడు చెప్పండి? ఆమె మీదే ఇంత ప్రేమగా మాట్లాడుతూ ఉంటే ఈ లోకంలో నీవు నేను ఎంత చక్కగా నడుచుకోవాలి చెప్పండి? 10-11 చదవండి. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను కదా. ఎంత చక్కగా దేవుడు యేసు ప్రభు ఆమెను సంబోధిస్తూ ఉన్నాడు. మనం కూడా ఈ మృదుత్వం మన జీవితాల్లో, మృదుత్వంలో ప్రేమ ఉంటుంది, మృదుత్వంలో సాత్వికత ఉంటుంది, మృదుత్వంలో దీనత్వం ఉంటుంది, మృదుత్వంలో తగ్గింపు ఉంటుంది. అర్థమైందా? మృదుత్వంలో జాలి, దయ దాగి ఉంటాయి. కాబట్టి ఈ మృదుత్వాన్ని నేనేం చేయాలి? క్రైస్తవ జీవితం చాలా ఏమంటాడు? క్రైస్తవ జీవితం చాలా సున్నితమైంది. 2 కొరింథీ 11:3 అంటాడు, సాతాను ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? ఈ మృదుత్వం నుంచి నన్ను వాడు ఎప్పుడైనా సరే ఏం చేయాలి? బయటకు తీసుకురావాలి, మృదుత్వం నుంచి తొలగించాలి, ఆ సరళత నుంచి తప్పించాలి, క్రీస్తుకు దూరం చేయాలి. వాడి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ ఎప్పుడైతే నేను ఈ మృదుత్వాన్ని ధరించుకుంటామో ఖచ్చితంగా వాడికి మనం అవకాశం ఇవ్వలేం. చదువుని వాడు ఏం చేస్తారంట? సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని
భయపడుచున్నాను. మేము కూడా అదే అనుకుంటూ ఉంటాం. చాలా సున్నితమైనది క్రైస్తవ జీవితం. మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో జెంటిల్గా వ్యవహరించకపోతే మనం ఏమవుతామంటే దేవుల్లో ఉన్నటువంటి ఆ మృదుత్వాన్ని, సున్నితత్వాన్ని, ఆ సంబంధాన్ని మనం కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు మొదటి పత్రికలో 3వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో రండి. మెట్టుకు సహోదరులారా ప్రభునందు ఆనందించుడి. 3వ అధ్యాయమేనా? మొదటి పేతురు 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడినుడే. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయో, బంగారు నగలు పెట్టుకొనుటయో, వస్త్రములు ధరించుకొనుటయో, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీ కొరకు అలంకారంగా ఏముండాలండి? నిజమైన వీటి కొరకు పాకులాడట్లే క్రైస్తవ స్త్రీలు. నిజంగా వేటి కొరకు పాకులాడుతూ ఉన్నారు. బయటకు ఎందుకని దేవుడేమీ అట్లా ఉండొద్దని అంటున్నారు. ఆ దినాల్లోనే వాళ్ళు మంచిగా తయారై మంచిగా వచ్చే దాని కొరకు ఏమీ అనరు. అయితే ఏ విషయంలో అయినా ప్రభువుకు మహిమ వస్తుందా లేదో ఒకటి చూసుకోవాలి. అంతరంగ స్వభావం బయట స్వభావం కంటే ఎక్కువగా ఉందా లేదా దాన్ని కూడా ఏం చేయాలి? ఎక్కువగా మనం పట్టించుకోవాలి. పెద్దగా దేవుడేమి పెద్దగా అలంకరణ వల్ల శిక్షించాడని ఎక్కడ మనం చూడలేక కానీ వాటికంటే ప్రాముఖ్యమైనవి ఏంటని చెప్తున్నాడు? అంతరంగ సంబంధమైనటువంటి మృదుత్వం, సాధువైన మనస్సు, సాత్వికమైన మనస్సు, తగ్గింపు కలిగినటువంటి మనస్సు, వివేకం కలిగినటువంటి మనస్సు నీకుందా? నీకుంటే ధన్యురాలివి, ధన్యుడివి. ఆ విధంగా కాక వేటికో బాహ్యంగా కనిపించే వాటి కొరకు ఏం చేస్తూ ఉన్నారు? మానవుడు వెంపర్లాడుతూ ఉన్నాడు. వాటి కొరకు కాదు నువ్వు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నిజంగా నువ్వు పైనుండి వచ్చినటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తివైతే, పైనుండి వచ్చినటువంటి జ్ఞానము ఉన్నటువంటి వ్యక్తివైతే నువ్వేం కలిగి ఉంటావంటే క్రైస్తవ జీవితంలో మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, ఆలోచనలో కానీ ఏముంటుంది చెప్పండి? జెంటిల్నెస్ ఉంటుంది, మృదుత్వము, సున్నిత తత్వం. అందులో అనేక విషయాలు దాగున్నాయి. మృదుత్వం అనేది చిన్న పదమే, కానీ అందులో అనేక మర్మాలు అందులో దాగున్నాయి. కాబట్టి అది మనం ధరించుకుందాం, దాంతో మనం కొనసాగుదాం. తర్వాత 4వది ఏంటి? సులభంగా లోబడినది. ఈజీలీ ఇంట్రీటెడ్ అంటాడు. లేకపోతే ఏమంటాడంటే సబ్మిసివ్ ఈజీగా ఏమవుతుంది? సులభంగా లోబడేటటువంటి మనస్తత్వం ఉంటుంది. కానీ మనం పాత నిబంధనలో చూస్తే మన ప్రజలు గురించి ఒక సాక్ష్యం వింటూ వస్తాం. ఎన్ని పర్యాయాలు ఉంటుందంటే దాదాపుగా 10ల సంఖ్యలో 20ల సంఖ్యలో మనం ఆ పదం చూస్తాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 32:9 ఒక మాట ఉంటుంది, చదవండి. నిర్గమకాండం 32:9, క్షమించండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని, అంటే లోబడేటటువంటి మనస్తత్వం కాని ప్రజలని చెప్తా ఉన్నాడు కదా. అనేక పర్యాయాలు ఈ మాటలు మనం చదువుతాం. ఎందుకు మనిషి లోబడ్డండి చెప్పండి? మీరు కొన్ని కారణాలు చెప్పండి. ఎందుకు మనిషి లోబడ్డు? దేవుని వాక్యానికి కానీ, దేవునికి కానీ, దేవుని నిబంధనలకు కానీ, దేవుని కట్టడకు కానీ, ఒక సేవకుని కానీ, సేవకుని బోధకు కానీ, లేకపోతే ఇంకేమైనా ఆత్మ సంబంధమైన వేటికైనా సరే మనిషి ఎందుకు లోబడ్డాడు చెప్పండి? ఎందుకు లోబడ్డా చెప్పండి? ఒకటి, ప్రీ ఆక్యుపైడ్ నాలెడ్జ్. కొంతమందికి తెలుసు, అందుకని బయట చెప్పేటప్పుడు ఊరికి వాదిస్తూ ఉంటారు తెలిసినట్టుగా కదా. క్రైస్తవులు మరీ ఎక్కువ వాదిస్తూ ఉంటారు. కొంచెం తెలుసుకున్న వాళ్ళు ఎక్కువ అదిరి పడతా ఉంటారు. ఎంటీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్ అంటారు కదా. ఖాళీ పాత్రలు ఏం చేస్తాయంట? డబడబ అని కొట్టుకుంటూ ఉంటాయి, బాగా సౌండ్ చేస్తూ ఉంటాయి కదా. నిండుకుండా ఏమవుద్దంట? తొనకదు. నిండుకుండా తొనకదు కదా. నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను, చెప్పేది వినరాదు. వెనకండి ఏం చేస్తూ ఉంటారు? మేము కూడా ఒక కుటుంబాన్ని దర్శించడానికి పోతా ఉన్నాం. ఎంత చెప్తున్నా వాళ్ళు చెప్పేది మనం వింటమే తప్ప మనం చెప్పేది వాళ్ళు వింటం లేదు. నాకు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. నేను అడిగాను ఒక ప్రశ్న, ఆఖరి మీరు ఎప్పుడైనా చదివారా ఇది వాక్యమైన బైబిల్ ఎప్పుడైనా చదివారంటే అది లేదే, ఏదో కొంచెం తెలిసిన దాంతో అది చెప్తా ఉన్నారు.
బాధ కలుగుతుంది, కానీ మనం కోప్పటానికి లేదు. ఇప్పుడే చెప్పాం, మృదుత్వం కోప్పటానికి లేదు. ఏమనుంటే తిప్పలు పట్టమే తప్ప వాళ్ళు రాబట్టుకోవడానికి మనం ఏం చేయాలంటే ఇక మోసేలాగా సాత్వికంగా ఉండటమే తప్ప వేరే మార్గము లేదు. యేసు ప్రభువులే కనిపెట్టమే, అంతే. ఏదో ఒక నాడు ప్రభువా వచ్చి ప్రార్థన చేసుకోవడం. ప్రభు ఎంత చెప్పినా వాళ్ళు దేని కొరకు, స్వస్థత కొరకు అడుగుతున్నారు, కానీ నీవిచ్చే రక్షణ కొరకు వాళ్ళు ఏం లేదు, పట్టింపు లేదు వాళ్ళకి, ఆ భయం లేదు వాళ్ళకి. దేని కొరకు వాళ్ళ బాధంతా, దేని కొరకు వారి భారం అంతా అంటే ఎట్లయినా సరే ఏం కావాలి వాళ్ళకి, దీని నుంచి రావాలి, వచ్చిన తర్వాత వదిలిపెడదామని. ఎంతోమంది అట్లా వదిలిపెట్టారు. దానికంటే మనకున్న భారం ఏంటి చెప్పండి? మనకంటే భారం వాళ్ళు ఎట్లయినా ప్రభుని తెలుసుకోవాలి, ఎలాగైనా రక్షణ పొందాలి. ఇది మన భారం కదా. చాలామంది ఇట్లా ఏం చేస్తారంటే ప్రీ ఆక్యుపైడ్ నాలెడ్జ్ ఒకటి. రెండవది గర్వాన్ని బట్టి ఏం చేయరు వాళ్ళు, లోబడరు గర్వాన్ని బట్టి. మూడోది ఏంటి, విద్య, అదే చదువు. బాగా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ముందు అడుగుతారు, మీరేం చదువుకున్నారంటారు. మనం గట్టి చెప్పాను 10వ క్లాస్ అన్నాం అనుకో, అప్పుడు అంటారు ఇక ఆయన ఏం చూస్తారంటే కూర్చో, అడు కూర్చోండి అంటారు. అదే పీజీ అంటే ఇటు కూర్చో అంటారు. అసలు బలేదంటే అక్కడ కూర్చోపో అంటారు. అక్కడ బడికి పోలేదంటే అక్కడ కూర్చోపో అంటారు. చూడండి, మనిషి ఎట్లా ఉన్నాడంటే తన విద్యను బట్టి మనిషిని అంచనా వేస్తూ ఉన్నాడు. అది కాదే. ఈ ఈ పత్రికలు రాసింది వాళ్ళు కాదే. పౌలు తప్ప మిగతా వాళ్ళంతా పామర్లేనండి. అట్లా కూడా చూడొద్దు. విద్యను బట్టి కూడా ఏం చేయడం అంటే లోబట్టం లేదని మనకు అర్థమవుతుందా లేదా? ఒకవేళ తెలిసిందనుకో, ఆయన ఏం చదువుకోలేదని తెలిసిందనుకో, ఇక ఏం చెప్పేది మేము వినాలా? ఇది ఒకటి వస్తుంది. తర్వాత ధనం. ఈ ధనం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా సరే ధనంతో ఏం చేయొచ్చు మేము సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం సంపాదించుకోవచ్చు, ఆహారం సంపాదించుకోవచ్చు, వస్త్రాలు సంపాదించుకోవచ్చు. మాకు కావలసినవన్నీ ఇదేం చేస్తే సమకూరుస్తుంది. కాబట్టి ఇంకా వేరే వాటిని వినాల్సిన అవసరం మాకు లేదు, వేరే వాటికి లోబడాల్సిన అవసరం మాకు లేదు. ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి, లోబడకుండా మనుషుల్ని ఆటంకపరిచేటటువంటి విషయాలు. స్వనీతి, ఇది ప్రమాదకరమైనది. ఇది స్వనీతి. చాలామంది ఏమంటారంటే అసలు మాకు అవసరమే ఉందండి, ఇప్పుడు మేము అసలు ఎవరి జోలికి పోవండి, మాకు ఒకరితో వివాదాలు లేవు, మేము అసలు ఎంత మంచిగా ఉంటాం, ఇంటికి వస్తే ఆవుకు అన్నం పెడతాం అంటారు. ఆవుకు అన్నం పెడితే ఇది భక్తే? ఇంటికి వస్తే ఆవుకు అన్నం పెడతాం. సరే, క్రైస్తవులు ఏమంటారు, ఇంటికి వచ్చిన అడుక్కునోడికి అన్నం పెట్టాం. అదే హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి భోజనాలు పట్టిపోయాం. మా అంకుల్ లాంటి వాళ్ళు అంటారు అనమాట, మా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి భోజనాలు పట్టిపోయాం. ఇప్పుడు మీరు చెప్పేస్తారు, అంకుల్ మాకు ఇట్లా ఉన్నారు, మా బంధువులు వచ్చారంటే డాక్టర్తో మాట్లాడుతారు, మా అంకుల్ అన్ని ఏర్పాట్లు చేసేస్తాడు. అక్కడ పోయిన వాళ్ళు అది నేర్పించారేమో. మా బాధ ఏంటి, ఇవి కావు. ఈ స్వనీతిని బట్టి రక్షణ పొందలేము ఎవరం కదా. ఏంటి, ఎలా ఉండాలంటే నిజంగా రక్షణ పొందితే సంతోషం. ఈ స్వనీతిని బట్టి లోబడరు. వాళ్ళు ఎలా ఉంటారంటే సామెతలు 10:17. అందుకనే వాళ్ళు త్రోవ తప్పిపోతారు. లోబడంలో ప్రజల గురించి ఒక మాట రాస్తాడు. సామెతలు 10:17. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పిపోతారు. వీళ్ళు ఈజీగా త్రోవ తప్పి వారికి ఇష్టమైనటువంటి త్రోవలోకి వెళ్ళిపోతారు. అందుకనే క్రైస్తవుడు ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ తొలిమెట్టు ఏంటంటే, తొలిమెట్టు అంటే ఇప్పుడు మన స్కూల్లో పెడతా ఉన్నారు. తొలిమెట్టు ఏదో పెట్టారు, ఉన్నతి తొలిమెట్టు ఎట్లని కొన్ని పెడతా ఉన్నారు. క్రైస్తవ జీవితంలో తొలిమెట్టు ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన వచనం. చాలా అంటే ప్రాముఖ్యమైన వచనం ఏంటో తెలుసా? 2 కొరింథీ 10:5. చూస్తే చిన్నగానే ఉంటుంది వాక్యం, కానీ నీ నా జీవితాన్ని ప్రభావితం చేయగలదా మాట, మార్చగలదా మాట, అర్థమైందా? నేను లోబడేటట్టు చేయగలదా మాట. ఏంటో తెలుసా? మానవుని యొక్క ఆలోచనలు అనంతంగా వస్తాయి, కానీ దేవుని యొక్క తీర్మానమే స్థిరం అంటాడు. స్థిరం కావాలంటే నేను చేయవలసింది ఏంటంటే 2 కొరింథీ 10:5, మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ. ఏం చేయాలి? నువ్వేం చేయాలంటే ప్రతి ఒక్క నీకు వచ్చే ఆలోచన ఏంటంటే ప్రభు యొక్క వాక్యపు వెలుగులో నీకు పట్టుకురా, చెరపట్టు. ఇది యాక్సెప్టబుల్లా కాదా అడగాలి. అడిగినప్పుడు చక్కగా దేవుడు ఏం చేస్తాడంటే నీకు చెప్తాడు, కౌన్సిలింగ్ ఇస్తాడు. అప్పుడు నువ్వు ఎలా లోబడాలి, దేనికి లోబడకూడదు అనేది నిశ్చయంగా నీతో చెప్తాడు కదా. భక్సింగ్ గారు ఎంతగా చక్కగా లోబడతా వచ్చారంటే దేవుని మాటలుగా, దేవుని వాక్యానికి
తన ఆత్మీయ జీవితంలో పుస్తకాల్లో చదివితే ఆయన అన్నాడంట, నేను ఉద్యోగం వచ్చిన తర్వాత నా డబ్బంతా ఇస్తా దేవుని పనికి, ఇవన్నీ ఇస్తా. లోబట్టం లేదంట మనిషి, దేనికి లోబట్టం లేదు, దేవుని పనికి లోబట్టం లేదు. కానీ దేవుని కొరకు ఏవో ఇస్తానని చెప్తా ఉన్నాడంట. కానీ దేవుని యొక్క కోరిక ఏంటి? దేవుని యొక్క కోరిక ఏంటి? నువ్వే కావాలయ్యా దేవుని పనికి, నువ్వే చేయాలయ్యా ఈ పని, నువ్వే ఈ ప్రజల్ని ఇక్కడ వాక్యం ద్వారా తట్టి లేపి దేవుని వద్దకు నడిపించాలి అని చెప్పేసి ప్రభు యొక్క చిత్తమైతే, ఈయనేమో నీకు కావలసినవన్నీ ఇస్తానని చెప్తా ఉన్నాడంట. అప్పుడు భగత్ సింగ్ గారి జీవితంలో అనేక ఆటంకాలను చూస్తూ వచ్చాడు. అప్పుడు ప్రభుకి తను తాను లోపరుచుకున్నాడు. ఎంతగా లోపరుచుకున్నాడంటే, తన జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఒకనాడు తాను చదువుకున్నటువంటి డిగ్రీలు వీటన్నిటిని బట్టి నేను గర్విస్తానేమో, అతిశయపడతానేమో, వీటి గురించి నేను చెప్పి నేనేదో పెద్ద ఉన్నతమైన, ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు కదా, బ్రాహ్మణుడైన వ్యక్తి యొక్క సాక్ష్యం. నువ్వు బ్రాహ్మణుడు అయితే, మాలుడు అయితే, మాదిగుడు అయితే, డెకలుడు అయితే, ముక్కలుడు అయితే, యేసు ప్రభు అందరికీ దేవుడే. అర్థమైందా? నువ్వు ఎవరైతే ఏందా, నువ్వు మనిషివి, నువ్వు రక్షణ పొందాలంటే ఆయన సాక్ష్యం పెడతా ఉండే, మిగతా వాళ్ళ సాక్ష్యాలు కావా అంటే వాళ్ళకు ఒక తలంపు ఉండొచ్చు. ఆయన ఇంత పెద్ద విగ్రహారాధికుడే ప్రభు నమ్ముకున్నాడు ఉండొచ్చు. కానీ కులాన్ని హైలైట్ చేయలేటానికి పెడితే మాత్రం అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఎవరైనా ఈ లోకంలో 2 కాళ్ళు 2 చేతులు అవి లేకపోయినా పర్వాలేదు, మనిషి అంటే చాలు. మనిషి అయిన ప్రతి వ్యక్తి కూడా ఎవరిని నమ్ముకోవచ్చు? యేసు ప్రభు నమ్ముకోవచ్చు. వాళ్ళు రక్షణ పొందవచ్చు, వారు మారు మనసు పొందవచ్చు, ప్రభు రాజ్యానికి అర్హత కలిగిన వ్యక్తులుగా ఉండవచ్చు. భగత్ సింగ్ గారు అందుకనే నా జీవితంలో ఎప్పుడు కూడా ఇదేం చేస్తానంటే, నేను ప్రభావితం చేస్తాను, ఏం చేస్తాను, మనం అట్లా చేయాల్సిన అవసరం లేదులేండి. కానీ ఆయన ఉన్నటువంటి డిగ్రీలన్నింటినీ పట్టుకొచ్చి బహుశా వాటిని బట్టి ఆయన అతిశయించుండొచ్చేమో, వాటన్నిటిని ఏం చేశారంట, ఒకసారి ప్రాంగణంలో పెట్టి మొత్తం తగలబెట్టారంట. ఇక ఎప్పుడు కూడా వాటిని బట్టి అతిశయపడకుండా ప్రభుకు తను ఎంతగా లోపరుచుకున్నాడంటే, ఆత్మీయ జీవితంలో ఈ లోబడేటటువంటి తత్వం లేకపోతే ఎంతో నష్టపోతాం. రండి, వేటికి లోబడాలి చూడండి. హైరార్కీ నేను చెప్తాను. నేను కూడా చదవండి ఒక మాట. ఫస్ట్ మనం ఎవరికి లోబడాలంటే యాకోబు 4:6-7 చదువుకుంటామంతే, చదువుకొని ముగించుకుందాం. ఆల్రెడీ నేను ఎన్నో పర్యాలు మీతో పంచుకున్నవి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను. మొట్టమొదటిగా ఆత్మీయ జీవితంలో నేను చేయవలసింది ఏంటి చెప్పండి? దేవునికి లోబట్టం నీ జీవితంలో, నా జీవితంలో ఖచ్చితంగా ఉండాలి, తప్పకుండా. దేవునికి లోబట్టం అంటే అర్థం ఏంటండి? దేవునికి లోబట్టం అర్థం ఏంటి? దేవుని మాట వింటమేనండి. దేవుని వాక్యానికి విధేయత చూపడమే. వాక్యం ఏం చెబుతుంది, నేనేం చేస్తున్నాను, వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా? విర్రవీగుచున్న దుష్టత్వాన్ని వీడి మీ ఆత్మలను రక్షించగలిగినటువంటి శక్తి గల వాక్యానికి ఏం చేయాలి? అంగీకరించాలండి, దానికి లోబడాలి. మొట్టమొదటిగా దేవునికి లోబడితే అప్పుడు అంటాడు, రోమా 16:20 అంటాడు, సమాధానకర్తయ్యకు దేవుడు శీఘ్రంగా మీ కాళ్ళ క్రింద ఎవరిని తొక్కిస్తాడు? సాతాను తొక్కి, వాడికి చోటు లేకుండా చేస్తాను నీ నా జీవితాల్లో. ముందు దేవునికి లోబడమే, దేవుని వాక్యానికి విధేయత చూపమే. ఎంతగా వాక్యం విన్నావు, ఎంతగా వాక్యం నీకు వినిపింప చేశాడు దేవుడు, ఎంతగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఏనాడైనా దేవుని మాట విని రక్షణ పొందావా, మారు మనసు పొందావా, నీ హృదయంలో ప్రభువు చోటిచ్చావా? నీ జీవితంలో కానివి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభు అనేక పర్యాలను నిన్ను సంధించాడు. సినిమాలే కావచ్చు, టీవీలే కావచ్చు, అబద్ధాలే కావచ్చు, మోసాలే కావచ్చు, బూతులే కావచ్చు, చెడుతనమే కావచ్చు, వీటన్ని నిన్ను సంధిస్తే నువ్వేం ఏం కావటం లేదు, లోబట్టం లేదు. సామెతలు 1:29 మాట ఉంటుంది, 29, 30, 31 వచనాలు. జ్ఞానం వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగినట వారికి ఇష్టం లేకపోయాను. నా ఆలోచన విన్నొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలం అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలు అనుసరించెదరు. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమవుదురు. గుర్తుపెట్టుకో, అర్థమైందా? జ్ఞానం నీకు అనేక పర్యాయాలు దేవుడు స్వచ్ఛమైన తప్పిపోయినటువంటి తన జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. దానికి నువ్వు లోబడకపోతే, దేవుని వాక్యానికి నిన్ను లోపరుచుకోకపోతే ఒకనాడు ఎంతో నష్టపోతావు, నాశనం అవుతారని రాయబడతా వచ్చింది. కాబట్టి మొదటగా విశ్వాసలంగా దేవునికి ఏం చేయాలి? మనం
లోబట్టం అరుచుకోవాలి. లేకపోతే ఓ సాతాను పదే నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఏం చేస్తాడు, వాడు ఎత్తుకొని పోతాడు వాక్యాన్ని, వాడు అవిధేయత చూపని చెప్తాడు. అందుకనే యేసయ్య ఏమంటా వచ్చాడు చెప్పండి, పేతురు ద్వారా సాతానుడు మాట్లాడిన ప్రయత్నం చేసినప్పుడు మత్తయి సువార్త 16:23లో యేసయ్య అంటాడు, సాతానా వెనకకు పొమ్ము. నువ్వు ఎప్పుడైతే ప్రభుకు లోబడతావో వాడు నీ వెనకుంటాడు. ఎప్పుడు నీ జీవితంలోనికి రాడు, నీ ముందుకు రాడు, నీ పక్కకు రాడు, అదే నీ నెత్తి మీద కూర్చోడు, నీ నెత్తి మీద కూడా కూర్చోడు. మొట్టమొదటిది ఏంటంటే దేవునికి లోబడటం నీ నా జీవితాల్లో అలవర్చుకోవాలి. రెండవదిగా ఎవరికి లోబడాలి రండి. హెబ్రీ పత్రిక 13:17 హెబ్రీ పత్రిక, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి. దేర్ ఆర్ గాడ్స్ డెలిగేటెడ్ పీపుల్ ఇన్ ద చర్చ్. దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంఘ నాయకులు కానీ, పాస్టర్స్ కానీ, సేవకులు కానీ, అర్థమైందా, ఎవరైతే ఉన్నారో ప్రీచర్స్ కానీ ఏం చేయాలి? నేను ఏం చేయాలి చెప్పండి? మాకు నాయకులు ఉన్నారు, మాకంటే ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు కదా. ఎవరిని వింటూ ఉంటాం? జాక్పన్ గారువో, ఇమ్మానీల్ అన్నవో, లేకపోతే పాల్ జాకబ్ గారువో, లేకపోతే బెంగళూరు జోసెఫ్ అన్నవో, లేకపోతే చెల్ల జోబ్ అన్నవో, లేకపోతే ఇక్కడ ఖమ్మంలో ఉన్న సత్యవేదం గారివో, లేకపోతే భద్రాచలంలో ఉన్న జాషువాంకులో, లేకపోతే నేను తర్ఫీదు పొందినటువంటి జానన్న దగ్గర మేము వారి మాటలు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాం? తూచా తప్పకుండా మేము పాటిస్తూ ఉంటాం. మాకు ఎదురైన అనుభవాలను బట్టి వాళ్ళు ఫోన్ చేసి అడుగుతూ ఉంటాం, అన్న ఏం చేయమంటారు, ఇలాంటి పరిస్థితి, ఇలాంటి క్రైసిస్లో ఉన్నాం, ఇలాంటి పరిస్థితి మాకు ఎదురైంది, నువ్వు అడగవే, నువ్వు అట్లాంటి కౌన్సిలింగే నువ్వు అడగవు కదా. వారికి లోబట్టడానికి ఇష్టపడవు. వారు చెప్పింది దేన్ని బట్టి చెప్తారు? వారి మాటలే చెప్పేది కాదు కదా. వారికి దేవుడిచ్చిన మాటలే చెప్తారు, సొంతంగా ఎవరు చెప్పరు. గుర్తుపెట్టుకో, ఈ లక్షణం నీలో లేకపోతే, అర్థమైందా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి నాయకత్వానికి నువ్వు లోబడకపోతే నువ్వేమవుతావు? నష్టపోతావు, ఈ లోకంలో నష్టపోతావు. ఇదే హెబ్రీ 12 రాస్తాడనమాట. ఈ లోకంలో ఉండగా మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నువ్వు నిరాకరిస్తే, 25 చదవండి. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయం కదా. కాబట్టి లోబరుచుకుందాం. నేను లోబరుచుకున్నాను కాబట్టి నా కుటుంబం సుభిక్షంగా నేను చెప్పగలను కదా. 2006 సంవత్సరం, అది 2008 సంవత్సరం, 6 కాదు. నేను జాబ్లో జాయిన్ అయ్యాను, రకరకాల సంబంధాలు చూస్తూ ఉన్నాను కదా. మంచి టీచర్ పోస్టులో వాళ్ళు కూడా చూపిస్తూ ఉన్నారు. వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు చూపెట్టారు, వయసు తక్కువ ఉన్న వాళ్ళు చూపెట్టారు. మొత్తానికి అయితే నా పెళ్లి చేయాలని వాళ్ళు నిశ్చయించారు. ఎవరు? టీచర్లే. మరి ఎవరు కౌన్సిలింగ్ వినాలి? టీచర్ల కౌన్సిలింగ్ వినాలా చెప్పండి? మా అమ్మ నాన్నల కౌన్సిలింగ్, మా అమ్మకి అప్పుడు దేవుడు ఎవరో తెలియదు పూర్తిగా, ఆమె కౌన్సిలింగ్ వినాలా? పెళ్లి విషయమై నేను వెళ్ళాను. ఎక్కడ వెళ్ళాను? ఒక టీచరు నన్ను పదే పెళ్లి చేసుకో అంటా ఉంది. నాకు ఉద్యోగం, నీకు ఉద్యోగం, 2 లడ్లు మంచిగా ఉండొచ్చు అంది. 2 లడ్డు అంటే జీతాలు, నాదొక లడ్డు నీదొక లడ్డు, మంచిగా జీతాలు మంచిగా ఉంటే ఉండొచ్చు అని చెప్తా వచ్చింది. నేను ఎవరి మాట వినాలి చెప్పండి? డబ్బా నాకు కావాల్సింది కాదు కదా. నేను ఇప్పుడు క్లెమెంట్ అన్న ఇక్కడ ఇప్పుడు చనిపోయారు, కరోనా సమయంలో చనిపోయారు. క్లెమెంట్ అన్న అన్న దగ్గర పోయాను, ఒకటే చెప్పాను, అందంగా ఉంటుందని చెప్పాను, బాగుంటుందని చెప్పాను, ఉద్యోగం ఉంటుందని చెప్పాను. ఆయన ఒకే ఒకడు, ప్రభువుని నమ్ముకుందా అన్నాడు. అంటే కొంచెం అని చెప్పాను. అయితే సార్ రక్షణ పొందిందని అడిగాడు. కష్టమని చెప్పాను. అయితే వదిలేమన్నాడు. ఏమన్నాడు? వదిలేమన్నాడు. నాయకత్వానికి విలువ ఇవ్వమంటే ఇదండి. నేను లోబడి అన్నాను. మరి కష్టం చాలా చాలా బాగుంటుంది అంటే వదిలేయి, లేకపోతే నష్టపోతావు అన్నాడు. వదిలేయి, నష్టపోతావు. ఇంతకు మించి నేనేం చెప్పను. హెబ్రోన్లో ఉన్నావు, రక్షణ పొందావు, రక్షింపడినటువంటి ఒక అమ్మాయిని చేసుకో, ఆగు, ప్రార్థన చేద్దాం, మేము చూపిస్తాం, ఆగమన్నారు. నేను ఆ మాటకు లోబడి ఆగాను. నా కుటుంబం ఎంత బాగుంది ఇప్పుడు, ఎంత చక్కగా ఉంది, ఎంత సుభిక్షంగా ఉంది. అందం మోసకరమైంది, సౌందర్యం వేద్దాం కదా. ఎన్ని రోజులు చూసేది సౌందర్యం? మహా అంటే 1 సంవత్సరం చూసుకునేది, ఏడ్చుకుంటూ కూర్చునేది నా జీవితం అంతా. ఏం కూడా సౌందర్యంగానే ఉంది, ఆమెం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. నా తలంపు ఏంటంటే, పైవారు, మన పైన ఉన్నటువంటి నాయకులు చెప్పినటువంటి మాటలు ఏం చేయాలి? మనం పాటించాలి.
వినాలి. విన్నప్పుడు ఆ లైఫ్ ఎట్లా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మేలుకోరే చేస్తారు వాళ్ళు, మన కీడు కోరరు. ఇది రెండోది, ఆత్మీయ సంగతులు. ఇది రెండోది. మూడోది రండి, మొదటి పేతురు 5:5. మొదటి పేతురు 5:5. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ చాలుగా. ఇప్పుడు మనం చిన్నలారా అంటే ఏదో చిన్నపిల్లల కొరకు కాదు, విశ్వాసంలో ఆయన ప్రేమతో మాట్లాడినటువంటి మాట అది. పెద్దలకు లోబడాలి. ఎవరు పెద్దలంటే సంఘంలోని పెద్దలు అయి ఉండొచ్చు, ఇంట్లోని పెద్దలు కూడా అయి ఉండొచ్చు. ఎవరైనా సరే మెట్టుకేం చేయాలి, మనం వారు చెప్పింది నడుచుకోవాలి. వారి యొద్ద ఏమన్నది అంటాడు, వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది. అనేక పర్యాయాలు చెప్తాడు. సామెతలు 11:14 కూడా ఉంటుంది అనమాట. ఆలోచనకర్తలు అనేకులుండుట ఏమంటారు, రక్షణకరం అంటాడు. అది రక్షణకరం. నీ ఇంట్లో వాళ్ళు నేను కౌన్సిలింగ్ చేసేవాళ్ళు పెద్దలు చెప్తారు, అది వద్దయ్యా, ఇట్లా చేయొద్దయ్యా అంటారు. ఒకవేళ వారు ఆత్మీయ పరిణిత మాటలు చెప్పినప్పుడు నువ్వు లోబడితే మేలది గుర్తుపెట్టుకో, మేలది గుర్తుపెట్టుకో. వాటిని ధిక్కరించవద్దు, వాళ్ళని గౌరవపరచవద్దు. తల్లిదండ్రులు కుదిరి చదివాను సామెతల 20లో చూస్తే, సామెతల 20 నా వాక్య ధ్యానము, అందులో ఒక మాట చదివాను, చాలా మంచిగా అనిపించింది. తల్లిదండ్రులని ఏం చేయకూడదని. సామెతల 20లో ఒక చోట చదువుతా వచ్చాను. 20 వచ్చిన 20 చదవండి. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోను. కాబట్టి పెద్దలకు లోబడి ఉందాం. యేసు ప్రభు తన తల్లిదండ్రులు తనకంటే యోగ్యులు కాకపోయి ఉండొచ్చు, చదువు లేని వారు అయి ఉండొచ్చు. లూకాసు వార్త 48 నుంచి 52 వచనాలు చదివితే ఆయన వారికి లోబడి ఉన్నాడు. మనకెంత మాదిరిగా ఉన్నాడండి. కాబట్టి క్రైస్తవ గృహాల్లో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులు ఏం చేయాలి, ఖచ్చితంగా ఏం చేయాలి, వారిని మంచిగా చూసుకోవాలి, వారిని సన్మానించాలి. సన్మానించడం అంటే శాలువాలు వేయటం కాదండి. వారు చెప్పిన మాటలు ఏం చేయాలి, మంచివి అయితే కొనసాగించండి, ఆత్మ విరోధమైనతే వాళ్ళని కన్విన్స్ చేయండి. నాన్న ఇట్లా కాదన్ను, అమ్మ ఇట్లా కాదు, వాక్యం ఇట్లా చెబుతుంది కదా అని ఈనాడు పిల్లలు ఎట్లా చెప్పి ఆ పరిస్థితులు లేరు. కాబట్టి ఆ కుటుంబాలు ఏమైపోతున్నాయి, పతనం అవుతా ఉన్నాయి. కన్విన్స్ చేసే గుణం లేదు. వాళ్ళు అట్లా చెప్తారు, వదురుకో అంటుంటారు. వదురుకో కాదు, నువ్వు చెప్పొచ్చు కదా, వాక్యం ఇట్లా చెప్తుందమ్మా, వాక్యం ఇట్లా చెప్తుంది నాన్న, ఇట్లా మాట్లాడొద్దు నాన్న, కన్విన్స్ చేయి, ప్రేమతో మాట్లాడు. అప్పుడు వాళ్ళు సంతోషపడతారు. అరే నా బిడ్డకి వాక్యం తెలుసు, వాక్యానుసారంగా ఇట్లా నన్ను ఉండమని చెప్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారా, తృణీకరిస్తారా? నువ్వు లేదు, నీ వాక్యం లేదు, పో అంటారా? వాళ్ళు గౌరవిస్తారండి. అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు గౌరవిస్తారు. అందుకే నువ్వు వాక్యం తెలుసుకొని ఉండాలి. ఎక్కువ వాక్యం తెలుసుకుని ఉండటం వల్ల అది నీకు ఎంతో మేలు, ప్రయోజనం. ఇది మూడోది. నాలుగోది ఏంటి, త్వరగా చదువుకుందాం. మొదటి పేతురు 3:1. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి నుండి. స్వపురుషులు అంటే అర్థం ఏంటి, భర్తలు. అర్థమైందా? సొంత పురుషులు అంటే భర్తలు. వారికి లోబడి ఉంటే అలవర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కొన్ని ధిక్కరించి చేస్తే అనేక అనర్థాలకు దారి తీస్తుంది. అదేవిధంగా పురుషుల గురించి రాస్తా వచ్చాడు 7వ వచనంలో, శారా గురించి రాస్తూ 6వ వచనంలో, 7వ వచనంలో పురుషులు గురించి రాస్తూ పురుషులు కూడా ఏం చేయమని చెప్తా ఉంది ఇండైరెక్ట్గా. వారు చెప్పిన మాట కూడా వినాలి, వారిని ప్రేమించాలి. అర్థమైందా? ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకోవాలి. అప్పుడే ఆ కుటుంబం ఎంతో చక్కగా ఉంటుంది తప్ప ఇంకా వేరే ఏ కారణాల చేత కూడా. ఇది హైయరార్కీ. ఇప్పుడు ఏంటంటే కుటుంబానికి సంబంధించి చెప్తా ఉన్నాడు. తర్వాత వీటి గురించి మనం అనేక పేర్లు చెప్పుకున్నాం కాబట్టి ఇంకో చెప్పట్లేదు. తర్వాత మొదటి పేతురు 3:7 అయిపోయింది కదా, మొదటి పేతురు 2:12 నుంచి 14 వచనాలు ముగించుకుందాం. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి వారి మధ్యన మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. గవర్నమెంట్ మనుషులంటే ఇక్కడ నువ్వేదో అనుకోవద్దు. అర్థమైందా? మనం ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే కొన్ని నిర్ణయాలకి ఎలా ఉండాలంటే మనం వాటిని ధిక్కరించే వారిగా, సంఘ విద్రోహ శక్తులుగా ఉండకూడదు. వాళ్ళకి ఇచ్చిన అధికారం కూడా ఎవరిచ్చారు? ప్రభువే ఇచ్చాడు. కాబట్టి కాస్త మనం జాగ్రత్తగా ఆ విషయాల్లో పాము వలె ఎలా ఉండాలి, వివేకము పావురం వలె నిష్కపటులుగా ఉండి తప్పించుకోగలిగే సామర్థ్యం ఉంటే తప్పించుకోగలగాలి. లేనప్పుడు ఏం చేయాలంటే ఏం పోద్ది, ఏమి ప్రభు ఏమి మనం పట్టుకొని ఏమి శిక్షించడు. గుర్తుపెట్టుకోండి, తప్పని పరిస్థితుల్లో కొన్ని చేయాలి. తర్వాత ఏమంటాడంటే పనివారి గురించి చెప్తాడు 18వ వచనంలో. పనివారులారా మంచివారును
సాత్వికులైన వారికి మాత్రం కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయంతోనూ లోబడి నుండి దీవెనను చూస్తుంది అనిపిస్తే వాళ్ళ యజమాని ఫోన్ చేస్తే వెంటనే వెళ్ళిపోతాడు. మంచిగా ఎక్కడ పోతే ఎంత సమయమైనా ఉంటాడు, ఓ మాట చెప్తాడు అనమాట. తప్పదు కదన్న, ఒక వ్యక్తి కింద పని చేస్తున్నప్పుడు మనం అట్లా ఉండాల్సిందే కదంట. కరెక్టే అది. మనం ఎక్కడ పని చేస్తున్నా సరే, స్కూల్ అయినా, కాలేజ్ అయినా, ఆఫీస్ అయినా, ఎక్కడైనా సరే ఏం చేయాలి? దేవుని వాక్యానికి లోబడాలి. దేవుడు చెప్పింది మనం వినాలి. వాళ్ళు చెడ్డవారు అయిండొచ్చు. ముష్కరులు అంటే ఎవరు? చెడ్డవాళ్ళు అయిండొచ్చు, మన యజమానులు. వాళ్ళు చెప్పిన దానికి ఏం చేయాలి? మనం లోబడాలి. ఒకవేళ వాళ్ళు చెడు మార్గాన్ని పోతున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మనం ఆగిపోవచ్చు. నేను అట్లా చేయనని చెప్పడానికి హక్కు ఉంది. ఎప్పుడది రూల్స్ను బ్రేక్ చేసి ఒకవేళ నేను తప్పుదారి పట్టించేది అయితే నువ్వేం చేయొచ్చు? అక్కడ నువ్వు ఆపొచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. దాని నుంచి నువ్వు తప్పించుకోవచ్చు, చేయకుండా కూడా ఉండొచ్చు, తప్పేమీ లేదు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో రెండవదిగా పైనుండి వచ్చే జ్ఞానం, దైవిక జ్ఞానం నీలో ఉంటే ఇప్పుడు ఇన్ ఆల్ సిచ్యువేషన్స్, ఈ పరిస్థితులన్నింటిలో కూడా నిన్ను ఏం చేస్తాడంటే చక్కటి జ్ఞానంతో నడుచుకునేటటువంటి కృపను దేవుడు ఇస్తాడు. నడుచుకుంటున్నావా? లేకపోతే నువ్వు దేంతో నింపబడలేదంటే పైనుండి వచ్చేటటువంటి విజ్డము నీలో లేదు. ఒకవేళ ఇప్పుడు ఏడింతలో లోబడేటటువంటి ఏదైతే హైరార్కీ నేను చెప్తా వచ్చానో, ఈ హైరార్కీ కనుక నీ హృదయంలో ఉంచుకొని దానికి సంపూర్ణంగా లోబడితే నువ్వెవరు వంటి లోకంలో దైవిక జ్ఞానంతో నింపబడినటువంటి వ్యక్తివి. కాబట్టి వాక్య వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ఎక్కడెక్కడైతే మనం బలహీనలుగా ఉన్నామో, తప్పిపోతున్నామో, ఇంకెక్కడ మనం ప్రభుకు లోబర్చుకోలేదో వాటిలో మనం ప్రభుకు లోబర్చుకొని ప్రభు మార్గంలో కొనసాగుతాం. దేవుడి మాటలు దీవించినవి.